ఉదయాన రాగానే ఆ పిల్లోడు అక్కడ దోపించుకుంటున్నాడు. సరే ఏంది శ్రీకర్ అని అడిగాడు. ముందు దోసేరా, తర్వాత సంగతి తర్వాత ఎట్లయినా చేసుకున్నాము అని అంతా శ్రీకరి నిట్టి నిలవను ఆడవాళ్ళని కూడా లేకుండా నిట్టి నిలవను దోపించేశాడు. ఈ అమ్మాయి వచ్చి అడిగితే ఈ అమ్మాయిని అసహ్యంగా మాట్లాడతారు. మేము దోపిచ్చేసాము, మీరు అడిగేదానికి లేదు అంటే ఇంతమంది ఉన్నారు ప్రభుత్వంలో, నువ్వెక్కడో ఎందుకు వస్తున్నావు? నీకేమన్నా నువ్వు అంతా ఇంత తీసుకొని ఉండవా? ఎమ్మెల్యే చూస్తే మా కాడికి రావడంలా, ఎమ్మెల్యే కాడికి పోతే ముందు బయటికి పోయి మాట్లాడన్నా అంటుంది. మేము గెలిపించింది ఎందుకు నిన్ను? మేము గెలిపించి మీ ఎమ్మెల్యే మా కష్టం మీకు చెప్పుకున్నందుకు మీరు మమ్మల్ని బయటకు వెళ్ళిపోండి అంటున్నారు. ఇంటి ముందరకు పోతే కనీసం బయటికి పోయి మాట్లాడండి. మేమేం సాయం చెయ్యం, మేమేం ఇవ్వం. మీకు ఇల్లు వెళ్ళిపోయి కట్టుకోండి. స్థలాలు ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉన్నాం. కనీసం నాకు భర్త చచ్చిపోయి అప్పుడే నేను కాళ్ళు గట్ట పట్టుకున్నాను. నాకు ఎవరు లేరు నాయన, మా ఇల్లు తీయొద్దు చెప్పండి, మా ఇల్లు తీయొద్దు నాయన, ఉండేది నేను ఒక్కదాన్ని, నాకు ఎవరు లేరు అని అంటే నిత్య నిలవన ఈ ఇల్లు మా ఇల్లు నిలవని దోపిచ్చేస్తాడు. సరే రెండిళ్ళు